తెలుగు సినిమా రంగంలో తారాజువ్వల ఉవ్వెత్తున దూసుకుపోతోంది అందాల భామ రితికా నాయక్. విశ్వక్ సేన్ అశోకవనంలో అర్జున కళ్యాణం మూవీలో తొలిసారి నటించినప్పుడే తెలుగు దర్శక నిర్మాతల దృష్టిలో ఆమె పడింది. అప్పటి నుండి వరుసగా రితికా నాయక్ కు ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. అప్పట్లోనే ఆనంద్ దేవరకొండ డ్యూయెట్ మూవీలో రితిక హీరోయిన్ గా ఎంపికైంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను మధుర శ్రీధర్ రెడ్డి, కేఈ జ్ఞానవేల్ రాజాతో కలిసి నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ అనుకున్నంత వేగంగా మాత్రం సాగడం లేదు. ఇదే సమయంలో రితికా నాయక్ పాన్ ఇండియా మూవీ మిరాయిలో నటించే ఛాన్స్ దక్కించుకుంది. తేజ సజ్జా హీరోగా ప్రముఖ సినిమాటోగ్రఫర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా కూడా పలుమార్లు వాయిదా పడి ఎట్టకేలకు ఈ ఏడాది ఆగస్టు 1న జనం ముందుకు రాబోతోంది. దీన్ని పీపుల్స్ మీడియా పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. అప్పట్లోనే గీతా ఆర్ట్స్ సంస్థలో రితికా నాయక్ కు కొన్ని ప్రాజెక్టుల్లో ఛాన్స్ దక్కబోతోందంటూ వార్తలు వచ్చాయి. కానీ అధికారికంగా మాత్రం ఏ ప్రకటన రాలేదు. ఇదిలా ఉంటే ఇప్పుడు వరుసగా 2 ఆఫర్స్ ను రితికా నాయక్ చేజిక్కించుకుంది. ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టిన వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు మూవీలో రితికా నాయక్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇదే సమయంలో ఆమెకు హీరో గోపీచంద్ మూవీలోనూ నటించే ఛాన్స్ దక్కినట్లు వార్తలు వస్తున్నాయి. గోపీచంద్ తో గతంలో సిటీమార్ మూవీని నిర్మించిన శ్రీనివాస చిట్టూరి ఇప్పుడు మరో సినిమాను ప్రారంభించారు. ఇటీవలే దీని పూజా కార్యక్రమాలు జరిగాయి. ఘాజీ ఫేమ్ సంకల్ప్ రెడ్డి దీనికి దర్శకుడు. 7వ శతాబ్దానికి చెందిన ఓ యథార్థ గాథను భారీ స్థాయిలో సంకల్ప్ రెడ్డి తెరకెక్కించబోతున్నాడు. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలోనూ రితికా నాయక్ హీరోయిన్ గా ఎంపికైందట. ఇటీవలే గోపీచంద్ రితికపై ఫోటోషూట్ చేశారని తెలుస్తోంది. ఆ రకంగా ఈ 2-3 సంవత్సరాలలో రితికా నాయక్ 4-5 చిత్రాలతో తెలుగు చిత్రసీమలో తనదైన ముద్రను వేయబోతోంది.